యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఇలా ఒక బ్యాగ్ ఇస్తాం. దీంట్లో దీంట్లో 25 చొప్పున క్యాలెండర్లో కట్టి ఇస్తాం. మన ఇంట్లో ఎన్ని గడపలు, మన బూత్లో ఎన్ని గడపలు ఉంటే అన్ని క్యాలెండర్లు పంపిస్తాం. ఒక సైడ్ బాబు సూపర్ 6 హామీలు, ఇంకో పక్కన క్యాలెండర్ ఉంటుంది. ఇది మీరు ప్రతి గడపకి చేర్చాలని క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షుల్ని ఈ సభాముఖంగా కోరుతున్నాం. దీంతో పాటు క్యాప్ కూడా ఇస్తున్నాం. ఎండాకాలం మొదలైంది, ఈ క్యాప్ వేసుకుని మీరు తిరగాలి. ఇంకా ప్రతి కార్యకర్తకు ఒక కార్డు ఇస్తున్నాం. ఒక పక్కన బాబు సూపర్ 6, ఇంకో పక్కన మన హామీలు ఉన్నాయి. బంధువుల ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళినా ఈ 6 హామీలు ప్రజలకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. దీంతో పాటు సైకిల్ కూడా ఇస్తున్నాం. ఈ సైకిల్ మనం గుండె పైన పెట్టుకొని ప్రతి గడప దొక్కాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. టెక్నాలజీతో జోడించిన కార్యక్రమం ఇది. క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరూ ఈ టెక్నాలజీ వాడి ప్రతి గడపకి వెళ్ళండి. నా లక్ష్యం ఒకటే, పనిచేసే కార్యకర్తలకి పనిచేయని కార్యకర్తలకి తేడా ఉండాలి. ఇతర నియోజకవర్గాలు ఎక్కడైతే క్లస్టర్ యూనిట్ బూత్ ఏర్పడిందో, ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళకి ఉత్తమ కార్యకర్త అవార్డు కూడా ఇస్తాం జరిగింది. మళ్ళీ మన నియోజకవర్గం పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరినీ నేను కోరుతున్నాం. ఎవరో చెప్తే పదవులు ఇస్తాం కాదు, ఎవరో చెప్తే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం కాదు. మీ పనితీరు చూసి మిమ్మల్ని వెతుక్కుంటా వచ్చి నామినేటెడ్ పదవులు అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇక్కడున్న కార్యకర్తలు చివరిగా ఒకటే చెప్తున్నా, ఈ ప్రభుత్వం మన పైన దొంగ కేసులు పెడుతుంది, మన ఇబ్బంది పెడుతుంది. పర్వాలేదు, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ కేసుల పైన దర్యాప్తు చేస్తాం. దొంగ కేసులని ఎత్తిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కళ్యాణ్ దుర్గం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. బీటీపీ ప్రాజెక్ట్ గురించి అన్నగారికి డౌట్ ఉంది. అన్న ఆల్రెడీ స్పష్టంగా చెప్పా, మళ్ళీ ప్రజలకు తెలుపుతున్నా, సురేంద్రనని గెలిపించి శాసనసభకి పంపించండి. బీటీపీ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే అన్నా, థ్యాంక్ యూ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్. ఇప్పుడు అందరం ఎవరు వాళ్ళ స్థానాల్లో నుంచుని ప్రతిజ్ఞ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. ఆ ప్రతిజ్ఞ మన చేత సురేంద్ర గారు చేయవలసిందిగా కోరుతున్నా. జై తెలుగుదేశం.